కమ్ టు నమస్కార స్థితి. స్టార్టింగ్ ప్రేయర్ లీడ్ అండ్ ఫాలో వినయానండి. ఓం సహనావవతు ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా తేజస్వినామధీత విద్విషావహై. మహావిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి చేతులు రిలీజ్ చేయండి. శాంతి అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. శాంతి. ప్రారంభ ప్రార్థన యొక్క ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. జాయింట్స్ లూజనింగ్ చేస్తాం. ఎవ్రీబడి కెన్ డూ. ఇది ఎవరైనా చేయొచ్చు. ఏదైనా మీకు అనుకూలమైన స్థితిలో కూర్చోండి. వజ్రాసన కానీ, పద్మాసన కానీ, సుఖాసన కానీ. ఇప్పుడు మెడ వ్యాయామం చేస్తాం. శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, తలను వెనుకకు వంచండి. శ్వాస వదులుతూ ఇలా ముందుకు వంచండి. మీ మెడ యొక్క ముందు భాగాన్ని, వెనుక భాగాన్ని గమనించండి. అంతే. సూక్ష్మ వ్యాయామ ఎవరైనా చేయొచ్చు. ఏ భాగాన్ని అయితే మనం కదలిస్తున్నామో ఆ భాగం పైన మనం ఫోకస్ చేయాలి. అప్పుడు మనకి ఆ భాగానికి ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి. సెంటర్కు రండి. హెడ్ మళ్ళీ సైడ్ వంచండి. ఇలా భుజాలు వంచకుండా కేవలం తల మాత్రమే వంచండి. మెడ యొక్క సైడ్స్ గమనించండి. సైడ్ మజిల్స్ గమనించండి. కమ్ టు సెంటర్. ఇప్పుడు ట్విస్టింగ్ చేస్తాం. భుజాలు తిరగద్దు, తల మాత్రమే తిరగాలి. ఎడమ నుంచి వెనకకి చూడండి. మళ్ళీ సెంటర్కు రండి. మళ్ళీ కుడివైపు తిప్పండి. ఇలాగే కంటిన్యూ చేయండి. హాఫ్ మినిట్. వడిబెట్టబడుతున్నటువంటి మీ మెడలను మీరు ఆస్వాదిస్తున్నారు. కమ్ టు సెంటర్. ఇప్పుడు రొటేషన్ చేస్తాం. ఎడమ నుంచి హాఫ్ సర్కిల్ శ్వాస తీసుకుంటూ ఇలా చిన్ పైకి లేపండి. మళ్ళీ కుడి నుంచి శ్వాస వదులుతూ హాఫ్ సర్కిల్ దించండి. కంటిన్యూ చేయండి. చిన్న చిన్న శబ్దాలు గమనించండి మెడలో. అబ్జర్వ్ ద లిటిల్ బిట్ సౌండ్స్ ఎట్ యువర్ నెక్ మజిల్స్. చిటపట శబ్దాలను మీరు ఆస్వాదిస్తున్నారు మెడలో. ఎవ్రీబడి వీడియో ఆన్ ప్లీజ్. యాంటీ క్లాక్ వైజ్. చిటపట శబ్దాలను గమనించండి. స్టాప్ ద ప్రాక్టీస్. మెడ వ్యాయామం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తాం. చేతులు ముందుకు చాపండి. పిడికిలి బిగించండి. టైట్ టైట్ టైట్. మళ్ళీ వేళ్ళని వెనుకకు వంచండి. అరచేతులు గమనించండి. ఇలా నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్. మన అరచేతులు అనేటివి నర్వ్ ఎండింగ్ పాయింట్స్. ఆ నర్వ్ ఎండింగ్ పాయింట్స్ శరీరంలోని ప్రతి భాగానికి కనెక్ట్ అయ్యి ఇలా మనం స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల ప్రతి భాగము యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు రిస్ట్ ఫింగర్స్ పైకి కిందికి ఇలా ఊపండి. నార్మల్ బ్రీతింగ్. ఇన్ అండ్ అవుట్. ఇలా ఇన్ అండ్ అవుట్. లోపలికి బయటకి ఫింగర్స్ ఇలా ఇలా ఊపండి.
సో పిడికిలి బిగించండి, రిస్ట్ రొటేషన్ ఇలా క్లాక్ వైజ్ తిప్పండి, చిన్న చిన్న శబ్దాలు గమనించండి రిస్ట్లో. యాంటీ క్లాక్ వైజ్. ఎల్బోస్ పిడికిలి బిగించి ఇలా బిగించిన పిడికి షోల్డర్ పైకి మళ్ళీ ముందుకి స్ట్రెచ్ చేయండి. మీ ఎల్బోస్ గమనించండి. మళ్ళీ ఫింగర్స్ షోల్డర్ పైన తీసుకోండి, షోల్డర్ రొటేషన్ ఇలా. ఫాస్ట్గా చేస్తే నార్మల్ బ్రీతింగ్, స్లోగా చేస్తే బ్రీతింగ్ తోటి అనుసంధానం చేస్తూ చేయాలి ఏ వ్యాయామమైనా. ఓకే, మీకు ప్రాబ్లం ఉంటే మెల్లగా చేయాలి, ప్రాబ్లం లేకపోతే కొంచెం వేగంగా చేస్తే నో ప్రాబ్లం. అబ్జర్వ్ యువర్ షోల్డర్స్. యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో ఎల్బోస్ జాయిన్ చేయండి, బటర్ఫ్లై ఇలా. మళ్ళీ జాయిన్, ఎక్స్పాండ్, జాయిన్, ఎక్స్పాండ్, జాయిన్, ఎక్స్పాండ్, జాయిన్, ఎక్స్పాండ్, జాయిన్, ఎక్స్పాండ్, జాయిన్, ఎక్స్పాండ్. ఓకే, సో కమ్ టు సుఖాసన్. ఇప్పుడు సుఖాసనకు రండి. ట్రంక్ వ్యాయామం చేస్తాం, నడుము వ్యాయామం, రైట్. సో ఎడమ మోచేయి నేల కానించండి, కుడి చేతిని ఎడమ పక్కకు స్ట్రెచ్ చేయండి. ఈ మోచేయి వంచకండి, రెండు పిరుదల పైన కూర్చోండి. అబ్జర్వ్ యువర్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ. మళ్ళీ ఆపోజిట్ ఇలా. ఆనందకరమైన మసాజ్ను మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ట్విస్టింగ్ చేస్తాం. ఎడమ చేయి వెనుకకి, కుడి అరచేయి ఎడమ మోకాల పైన. మీ బ్యాక్ బోన్ స్క్రూ లాగా తిప్పండి, వెనుకకు చూడండి, బ్యాక్ బోన్ లో కటకట అనే శబ్దాలు గమనిస్తారు ఇలా. మళ్ళీ ఆపోజిట్, కుడి చేయి వెనుకకి, ఎడమ అరచేయి కుడి మోకాల పైన. సెకండ్ రౌండ్ లో ఆ సౌండ్స్ రావు ఇక. కంటిన్యూ చేయండి ఇలా. అబ్జర్వ్ యువర్ ట్విస్టింగ్ ఆఫ్ యువర్ బ్యాక్ బోన్. మనం చేసేది సూక్ష్మ వ్యాయామ. ఇది ఎవరైనా చేయొచ్చు, సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, బిగినర్స్, వెరీ గుడ్ ఫర్ ఆర్థరైటిస్ పీపుల్. బాడీ బాగా వదులుగా తయారవుతుంది, అన్ని జాయింట్స్, అన్ని మజిల్స్. ఓకే, నెక్స్ట్ లెగ్ ఎక్సర్సైజ్. రెండు కాళ్ళు రిలీజ్ చేయండి, రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. వేళ్ళు బిగించండి, బొటన వేళ్ళు బిగించండి, మళ్ళీ వేళ్ళని వెనుకకి స్ట్రెచ్ చేయండి. పాదాలు గమనించండి ఇలా. పాదాలు కూడా నర్వ్ ఎండింగ్ పాయింట్స్. ఆ నర్వ్ ఎండింగ్ పాయింట్స్ మన శరీరంలోని ప్రతి భాగానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ మసాజ్ వల్ల ప్రతి భాగము యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు యాంకిల్స్. ఈ బొటనవేలు నేల వైపు కిందికి నొక్కండి, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. యాంకిల్స్ గమనించండి, ఏ భాగాన్ని మనం కదిలిస్తున్నామో ఆ భాగం పైన ఫోకస్ చేస్తే రిజల్ట్ ఎక్కువ. అబ్జర్వ్ యువర్ యాంకిల్స్. మళ్ళీ సైడ్, సైడ్, మోకాలు లేపకండి. రొటేషన్ చేస్తాం, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. డోంట్ రైజ్ యర్ నీస్. మోకాలు లేపకుండా క్లాక్ వైజ్ ఒక 5 ఆవర్తనాలు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్స్ చేయండి. స్టాప్ ద ప్రాక్టీస్. నీ ఎక్సర్సైజ్.
ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, నీ కింద ఆనించండి, నీని ఇలా పట్టుకొని మీ ఛాతికి టచ్ చేయండి, మళ్ళీ ఆపోజిట్ లెగ్ ఇలా ఇలా. అబ్జర్వ్ యువర్ నీ క్యాప్స్ అండ్ నీ జాయింట్స్. అబ్జర్వ్ యువర్ నీ క్యాప్స్ అండ్ నీ జాయింట్స్. నౌ హిప్స్, ఈ తుంటి భాగము థైస్, కుడికాలు మలవండి, కుడి యాంకిల్ ఎడమతొడ పైన తీసుకోండి. ఇలా తీసుకొని మోకాలుకు నేలకు తగిలిస్తూ మళ్ళీ వీలైతే ఇలా చెస్ట్కు టచ్ చేయండి. మీ హిప్స్ గమనించండి. ఓన్లీ నీ మాత్రమే మూమెంట్ ఉండాలి, మళ్ళీ యాంకిల్ ఉండొద్దు. మీ మీ కుడి యాంకిల్ ఎడమతొడ పైన ఆనించి ఉంది, అది కదలకుండా దీన్ని మాత్రమే కదల్చండి, ట్రై చేయండి. నౌ డూ ఆపోజిట్. ఇలా ఎడమ యాంకిల్ కుడి తొడ పైన, సో ఎడమ మోకాలు మాత్రమే పైకి కిందికి ఇలా. నౌ విత్ బోత్ లెగ్స్ బటర్ఫ్లై, పెల్విక్ ఫ్లోర్, జనన ఇంద్రియ వ్యవస్థను గమనించండి. రెండు పాదాలు కలపండి, బొటనవేలు పట్టుకోండి, నిటారు కూర్చోండి, మోకాళ్ళు నేల వైపు నొక్కండి, మళ్ళీ పైకి కిందికి ఇలా. మీ పెల్విక్ ఫ్లోర్ గమనించండి. స్పీడ్గా ఊపండి, వేగవేగంగా ఊపండి, వేగవేగంగా ఊపండి. పెల్విక్ ఫ్లోర్ గమనించండి. స్టాప్ ద ప్రాక్టీస్. మనకి సూక్ష్మ వ్యాయామం అయిపోయింది. ఇప్పుడు మనం సర్వాంగ వ్యాయామం చేస్తాం. సూర్య నమస్కార్. సో సూర్య నమస్కార్ సర్వాంగ వ్యాయామం అంటే అన్ని అంగాలకి ఇది వ్యాయామం జరుగుతుంది. సో కొన్ని స్టెప్స్ మనము కొందరు చేయరాదు, ఏ స్టెప్ ఎవరు చేయరాదు అనేది నేను చేస్తూ ఉంటాను. ఆ ప్రాబ్లం ఉన్నవారు మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి. రెండు కాళ్ళు కలపండి, నమస్కార స్థితి. దీనికి కూడా ఒక మంత్రం ఉంటుంది, మంత్ర విని అనండి. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పోషణ అప్రావును సత్యధర్మాయ దృష్టయే. చేతులు డ్రాప్ డౌన్ చేయండి, ఆ వైబ్రేషన్స్ గమనించండి. సూర్య నమస్కార మంత్ర వైబ్రేషన్స్. రోడ్డు పైన మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక పెన్ను కింద పడిపోతే ఎవరైనా తిరిగి ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. సూర్యుడు లేనిది సూర్యరశ్మి లేదు, సూర్యరశ్మి లేనిది ఫోటోసింథసిస్ రియాక్షన్ లేదు, ఆక్సిజన్ లేదు, మనకు జీవితమే లేదు, అంతా అంధకారం. అలాంటి సూర్యునికి మనం ఏమిస్తున్నాం? యోగాల్లో నమస్కరించి కృతజ్ఞతా భావంతో ఇచ్చేదే సూర్య నమస్కారం. సో 1వ స్థితిలో శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి, మోచేతుల్లో వంపు లేకుండా చూసుకోండి. ఎంత వీలైతే అంత, నా అంత మీరు వంచాల్సిన పని లేదు, మీ కెపాసిటీ అండి. 2వ స్థితిలో వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. ఇక్కడ హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే ఎక్కువగా వంగకండి, ఇక్కడితోటే వంగిపోండి. లేదా ఇక్కడ వంగి ఇట్లా మీరు రిలాక్స్గా ఉండండి, ఏమాత్రం ప్రెషర్ అయ్యకండి బ్యాక్ బోన్ పైన. ఇక మిగతా వాళ్ళు మీరు అరచేతులు పాదానికి ఇరువైపులా నుంచి మీ నుదురు భాగాన్ని మోకాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి, ఏ ప్రాబ్లం లేదు అంటే. ఇలా ఎడమకాలు వెనుకకు తీసుకోండి, బొటన వేలు వెనుకకు స్ట్రెచ్ చేయండి. సో 2 అరచేతుల మధ్యలో కుడి పాదం ఉంది. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి.
సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నాలాంటి భంగిమ వద్దు. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా చేయండి. చేతులు తలపైకి లేపి చేతులు తల వెనుకకు వంచండి ఇలా. ఇక్కడ కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త. 4 శ్వాస వదులుతూ రైట్ లెగ్ బ్యాక్, అటు బొటన వేళ్ళు ఇటు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 45 డిగ్రీస్ ఉండాలి మన మదర్ ఎర్త్కి. పాంచ్ మోకాళ్ళు ఆనించండి, బొటన వేళ్ళు వెనుకకు స్ట్రెచ్ చేయండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ వెనుకకు వెళ్ళి మీ కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి ఇలా. ఇది శశాంకాసన రిలాక్సేషన్. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్ అండి. శ్వాస తీసుకుంటూ ట్రంక్ అప్, అరచేయి కదలద్దు, మోకాళ్ళు కదలద్దు, బొటన వేళ్ళు కదలద్దు. శ్వాస వదులుతూ అరచేతుల మధ్యలోకి ఛాతిని తీసుకోండి, ముందు గద్దువ లేదా నుదురు భాగం ఇలా. కొంచెం సేపు బ్రెత్ లేకుండా మెయింటైన్ చేయండి. శ్వాస తీసుకుంటూ మీ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి. వెనుక హీల్స్ కలపాలి, బొటన వేళ్ళు కలపాలి. లుక్ అప్. అక్కడ బొటన వేళ్ళు ఆనించండి, శ్వాస వదులుతూ మీ ట్రంక్ లేపండి ఇలా. లేపేసి మీ చిన్ కాలర్ బోన్కు తగిలించి తల వీపు లోపటి కనండి. 2 పాదాలు ఆటోమేటిక్గా నేల కానిపోతాయి ఇలా. ఇక్కడ ఎంజాయ్ఫుల్ పెయిన్ గమనించండి. మీ కాఫ్ మజిల్స్ దగ్గరలో పిక్క కండరాల జివ్వుమని లాగుతూ ఉంటాయి. మీరు ఆస్వాదించండి, అనుభవించండి. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మళ్ళీ మోకాళ్ళను ఆనించి బొటన వేళ్ళు వెనుకకి స్ట్రెచ్ చేసి హాయిగా శ్వాస తీసుకొని వదులుతూ మీ కాఫ్ మజిల్స్ పైన మళ్ళీ రిలాక్స్. 9వ స్థితి. కుడి పాదం 2 అరచేతుల మధ్యలోకి తీసుకోండి. సో ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కాన్షియస్లో చేయండి. లుక్ అప్. లేదా నాకు బ్యాక్ పెయిన్ ఉంది అంటే చేతులు తల వెనుకకు వంచండి ఇలా. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వెనుక ఉన్న కాళ్ళను ముందు కాలుకి ఇలా జత చేయాలి. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉందంటే ఇట్నే ఉండాలి. లేదు అంటే మీరు మీ ఫోర్ హెడ్ని మీ మోకాలకు తగిలించే ప్రయత్నం చేయాలి ఇలా. బారహ. శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి, మోచేతులలో వంపు లేకుండా చూసుకోండి. ఎంత వీలైతే అంత అండి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పక్క వారిని చూసి మీరు చేయకండి, మీ కెపాసిటీ. ఓకే. సో ఆఫ్ సైడ్ అయిపోయింది సూర్య నమస్కార్, లెఫ్ట్ సైడ్ అయిపోయింది. మనం రైట్ సైడ్ చేస్తాం, అది ఒక రౌండ్. మళ్ళీ నమస్కార స్థితికి రండి. 1 శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి. 2 వెన్నెముక సాగదీస్తూ ముందుకి. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ పీపుల్ కాన్షియస్లో చేయండి. 3 ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్. ఇంతకుముందు లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకున్నా, ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్. బొటన వేలు వెనుకకు స్ట్రెచ్. సో బ్యాక్ పెయిన్ ఉంటే చేతులు తల వెనుకకు వంచండి, లేని వాళ్ళు ఇట్లా చేసినా పర్వాలేదు, ఇలా చేయండి, లేకుంటే మీ చాయిస్. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్, అటు బొటన వేళ్ళ పైన ఇటు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 5 మోకాళ్ళు ఆనించండి, బొటన వేళ్ళు వెనుకకు స్ట్రెచ్ చేయండి, శ్వాస తీసుకొని వదులుతూ హాయిగా కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి. నార్మల్ బ్రెత్. శ్వాస తీసుకుంటూ ట్రంక్ అప్, శ్వాస వదులుతూ ట్రంక్ డౌన్. కొంచెంసేపు బ్రెత్ లేకుండా చూడండి. 7 శ్వాస తీసుకుంటూ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి, వెనుక హీల్స్ కలపండి, బొటన వేళ్ళు కలపండి. 8 శ్వాస వదులుతూ బొటన వేళ్ళు ఆనించి మీ ట్రంక్ పైకి లేపండి, మీ చిన్ కాలర్ బోనుకు తగిలియండి, తల వీపు లోపటి కనండి, 2 పాదాలు నేల కానిపోతాయి. పిక్క కండరాలలో ఎంజాయ్ఫుల్ మసాజ్ను మీరు ఆస్వాదిస్తున్నారు.
నా శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాళ్ళను ఆనించి బొటన వేళ్ళు వెనుకకి స్ట్రెచ్ చేసి, సో కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి. దస్ ఎడమ పాదం రెండు అరచేతుల మధ్యలోకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ లుక్అప్ లేదా చేతుల తల వెనుకకి. 11 శ్వాస వదులుతూ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. మోకాళ్ళలో వంపు లేకుండా మీ ఫోర్ హెడ్ మోకాళ్ళకు తగిలించండి. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే ఆ పని చేయకండి. ఇంతే, ఇలాగే మెయింటైన్ చేసుకోండి. మిగతా వాళ్ళు ట్రై టు టచ్ ఫోర్ హెడ్ ద నీస్ వితౌట్ బెండింగ్ ద నీస్. 12 శ్వాస తీసుకుంటూ చేతుల వెనుకకి. కమ్ టు నమస్కార స్థితి. సో లూజనింగ్ సెషన్ అయిపోయింది మనకు. జస్ట్ రిలాక్స్ అవ్వండి. రెండు పాదాల మధ్య ఒక 1/2 మీటర్ వెడల్పు చేయండి. రెండు చేతులు బాడీకి ఒక 1/2 ఫీట్ దూరంలో ఉంచండి. అరచేతులు ఫార్వర్డ్ చూపండి. కళ్ళు మూసుకొని మీ బాడీలో జరిగినటువంటి వామప్ గమనించండి. ఎక్సర్సైజ్ని గమనించండి, లేదా హార్ట్ బీట్ గమనించండి, లేదా పల్సేషన్ గమనించండి, లేదా స్వెట్టింగ్ని గమనించండి. దేన్ని ఒకదాన్ని ఫోకస్ చేస్తూ ఒక 1/2 మినిట్ వరకు మీరు అలాగే గమనించండి. రైట్. సో ఇప్పుడు ఆసనాస్ చేస్తాం. ఇది మీ సిలబస్లో లేవు ఈ ఆసనాస్, కాకుండా మీకు షాంపుల్గా నేను ఈరోజు క్లాస్ తీసుకుంటున్నా. రేపు నుంచి మీ సిలబస్ ఆసనాస్ ఉంటాయి. సో విత్ ఇన్ షార్ట్ టైం లేని వాళ్ళకి 6 ఆసనాలు టోటల్ బాడీ అంతా కవర్ అయిపోతాయి. సో ఆ 6 ఆసనాలు చేద్దాం సింపుల్గా మనం ఈరోజు. బిఫోర్ ఆసన దేర్ విల్ బి ఎ మంత్ర ఈజ్ దేర్. కమ్ టు నమస్కార స్థితి. యోగాసన మంత్ర వినయానండి విత్ ఇన్ మైండ్. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిన్ ప్రాంజలిరానతోస్మిన్. జెంట్లీ డ్రాప్ డౌన్ యువర్ హ్యాండ్స్. చేతులు దించండి. యోగాసన మంత్ర వైబ్రేషన్స్ గమనించండి. నౌ కమ్ టు స్థితి. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకి. ఫస్ట్ ఆసన స్ట్రెచ్చింగ్ ఆసన. రెండు చేతులు ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, ఛాతీ పైన ఆనించండి, కొంచెం శ్వాస తీసుకోండి. రెండవ స్థితిలో నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి స్ట్రెచ్ చేయండి. ఇంటర్లాకింగ్ ఫింగర్స్ పైకి చూడాలి. మీ హీల్స్ లేపండి, కళ్ళు తెరవండి. బాడీని స్లైట్గా స్ట్రెచ్ చేయండి. ముందు ఒక పాయింట్ను మీరు చూజ్ చేసుకొని మీ పంజా పైన వేళ్ళ పైన మీ బాడీ బ్యాలెన్స్ అయింది. సో ముందు చూపు, బట్ ఫోకస్ ఆన్ ద టోస్. బాడీ లైట్గా స్ట్రెచ్ అయింది. అరచేతుల నుంచి ఎల్బోస్ నుంచి షోల్డర్స్ వైపుకి బ్లడ్ అలా పరిగెత్తడాన్ని మీరు ఆస్వాదించండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా హీల్స్ దించండి. అండ్ 4 శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి. రిలాక్స్. రెండు పాదాల మధ్య మళ్ళా సేమ్ ప్రాసెస్. 1/2 మీటర్ సుమారుగా వెడల్పు చేయండి. చేతులు బాడీకి ఒక 1/2 ఫీట్, అరచేతులు ఫార్వర్డ్ చూపండి.
మీ రెండు చేతులను గమనించండి. రెండు చేతుల్లో సమతుల్యమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్. బొటన వేలు కానుంచి తల వరకు బాడీ స్మూత్గా స్ట్రెచ్ అయింది. బాడీ అంతా ఓవరాల్ బాడీ రీఎనర్జైజ్డ్. నెక్స్ట్ సెకండ్ ఆసన సైడ్ స్ట్రెచ్చింగ్. రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్, రెండు చేతులు భుజాల వరకు లేపండి. ఫుల్ ఇన్హేల్, నిండుగా శ్వాస తీసుకోండి. డోలో శ్వాస వదులుతూ ఎడమ పక్కకి ఇట్లా వంచండి. ఎడమ అరచేయి మోకాలకు లెఫ్ట్ తీసుకోండి. కుడి దండ కండరం చెవికి తగలాలి. కుడి మోచేతిలో వంపు లేదు. కళ్ళు మూసుకోండి. ఇక ఆనందకరమైన మసాజ్ను మీరు కుడి పక్కలో ఆస్వాదిస్తున్నారు. నార్మల్ బ్రీతింగ్ అండి. ఇక్కడ ఈ ఆనందము కాస్త దుఃఖాన్ని కలిగించే స్థితికి రాగానే, బాధను కలిగించే స్థితికి రాగానే తిరిగి ఆసనాన్ని తీయాలి. ఈ స్థితిని మనం స్థిరం సుఖం ఆసనం అంటాము. పతంజలి మహర్షి, ఫాదర్ ఆఫ్ ద యోగా, వారి ప్రకారంగా స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా ఉండండి ఫస్ట్. అది సుఖాన్ని ఇవ్వాలి, మంచి మసాజ్ని ఇవ్వాలి, ఆనందకరమైన మసాజ్ని ఇవ్వాలి, ఇస్తుంది. ఈ భంగిమను మనం ఆసనం అంటాం, స్థిరం సుఖం ఆసనం. నాకు కాస్త బాధను కలిగించే స్థితికి స్టార్ట్ అయింది, అప్పుడు తిరిగి యథాస్థితికి మళ్ళీ రావాలి. తీన్ శ్వాస తీసుకుంటూ మళ్ళీ రెండు చేతులు భుజాల వరకు అండ్ చార్. శ్వాస వదులుతూ రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. జస్ట్ రిలాక్స్. అబ్జర్వ్ ద సైడ్ ఆఫ్ ద బాడీ. ఆపోజిట్ చేస్తాం. 1, రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్, రెండు చేతులు భుజాల వరకు. ఫుల్ ఇన్హేల్. 2, స్లో మోషన్లో కుడి పక్కకు వంగండి. కుడి అరచేయి మోకాలకు రైట్. సో ఎడమ చేతిని కుడి పక్కకు వంచండి. ఎడమ మోచేతిలో వంపు లేదు. కళ్ళు మూసుకోండి. స్థిరం సుఖం ఆసనం మెయింటైన్ చేయండి. ఎవరైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. నార్మల్ బ్రీతింగ్. ఎడమ పక్కలో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. అక్కడ ఫ్యాటే లేకపోతే తార్ రోడ్ లాగా చాలా దృఢంగా తయారైనట్టుగా మీ ఫీలింగ్. ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తీన్ శ్వాస తీసుకుంటూ మళ్ళీ రెండు చేతులు భుజాల వరకు లేపండి అండ్ చార్. శ్వాస వదులుతూ రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. జస్ట్ రిలాక్స్. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ, ఎస్పెషల్లీ ఇన్ యువర్ లెఫ్ట్ సైడ్. నౌ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. స్ట్రెచ్చింగ్ అయిపోయింది, సైడ్ బెండింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ బెండింగ్ చేస్తాం. ఓకే, 6 ఆసనాలు చెబుతున్నాను. మీ సిలబస్లో లేవు ఇవి అన్ని, బట్ కొన్ని మాత్రమే ఉన్నాయి. టైం లేదు, వెరీ బిజీ అన్నప్పుడు ఈ 6 ఆసనాస్ టోటల్ బాడీ అంతా కవర్ అవుతాయి. ఓకే, ఇది శిథిల దండాసన అండి. మనం కూర్చుండి చేసే ఆసనాలకు విశ్రాంతి. రెండు కాళ్ళు కాస్త వెడల్పు చేయండి, చేతులు బాడీకి వెనుకకు తీసుకోండి, మీ షోల్డర్స్ కొలాప్స్ చేయండి, హెడ్ బ్యాక్. నవ్ స్థితి. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. బ్యాక్ బెండింగ్ ఆసన, ఉష్ట్రాసన చేస్తాం. 1వ స్థితి. నిండుగా శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళను కుడి తొడ కిందికి మలవండి. 2వ స్థితి. పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమ కాళ్ళను ఎడమ తొడ కిందికి మలవండి. 3వ స్థితిలో లేచి నిల్చోండి, మోకాళ్ళ పైన నిల్చోండి. మోకాళ్ళ మధ్య 1 ఫీట్, వెనుక టోస్ మధ్య 1 ఫీట్, రెండు చేతులు నడుం పైన తీసుకోండి. ఫింగర్స్ ఫార్వర్డ్ చూడాలి, కొంచెం శ్వాస తీసుకోండి. ఇక 4వ స్థితిలో స్లో మోషన్లో ముందుకు నొక్కండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. బ్యాక్ పెయిన్ బాగా ఉంటే బాగా వెనుకకు వంచకండి, కొంచెం వంచండి. ఇక స్లో మోషన్లో ముందుకు నొక్కండి, 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 నొక్కండి. తలను ఫ్రీగా వెనుకకు వాల్చండి. సాధ్యమైతేనే మీరు హీల్స్ పట్టుకోండి, సాధ్యమైతేనే. ఇక మీ లంగ్స్లో జరిగే మసాజ్ను ఎంజాయ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. పాంచ్.
శ్వాస తీసుకుంటూ చే శ్వాస వదులుతూ కూర్చోండి. సాత్ శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ రిలీజ్ అండ్ ఆట్ శ్వాస వదులుతూ లెఫ్ట్ లెగ్ రిలీజ్. జస్ట్ రిలాక్స్. గమనించండి, చలికాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, లంగ్స్ ఎలర్జీ, అస్తమా, సో అలాంటి సమస్యలకి ఉపశమనం ఉష్ట్రాసన. నౌ ఫోర్త్ ఆసన ఫార్వర్డ్ బెండింగ్ ఆసన, పశ్చిమోత్తానాసన. ఓకే, రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఇది స్థితి. ఆసనాన్ని చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నట్టు. 1, కొంచెం శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాల వరకు లేపండి. 2, అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. 3, ఇలా కొంచెం శ్వాస వదులుతూ వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. బొటన వేళ్ళు పట్టుకుంటారా, పాదాలు పట్టుకుంటారా, యాంకిల్స్ పట్టుకుంటారా, యువర్ చాయిస్. ఒక్కసారి రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాంచి స్ట్రెచ్ చేయండి. పొట్ట లోపటి కనండి. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే ఇక్కడ ఆగిపోండి. మిగతా వాళ్ళు కంప్లీట్ గా శ్వాస వదులుతూ మోకాలు లేపకుండా మీ ఫోర్ హెడ్ మోకాలకు తగిలించే ప్రయత్నం చేయండి. ఎవరి కెపాసిటీకి అనుకూలంగా వారు వంగాలండి. ఇదే ఆసనము ఇట్లనే చేయాలి నో. సో నేను మోకాలకు తగిలిస్తా, మీరు కొంచెం తగిలియకపోయినా పర్వాలేదు. మొత్తం మీద ఆనందకరమైన మసాజ్ను అనుభవించడం ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, చలో ట్రై టు టచ్ ఫోర్ హెడ్ ద నీస్ వితౌట్ బెండింగ్ ద నీస్. పాంచ్ హెడ్ అప్, కొంచెం శ్వాస తీసుకుంటూ. చే నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. సాత్ కొంచెం శ్వాస వదులుతూ రెండు చేతులు భుజాల వరకు దించండి. అండ్ ఆట్ పూర్తిగా శ్వాస వదులుతూ కంప్లీట్ గా దించేసి రిలాక్స్. రిలాక్స్ స్థితిలో దండాసన. నాలుగు ఆసనాలు అయిపోయాయి. స్ట్రెచ్చింగ్, సైడ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. నౌ ట్విస్టింగ్. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. వక్రాసన. 1వ స్థితి. కుడి కాలు మలవండి, కుడి పాదం ఎడమ మోకాలు దగ్గరికి తీసుకోండి. ఫుల్ ఇన్హేల్, నిండుగా శ్వాస తీసుకోండి. ఈ నిండుగా శ్వాస తీసుకోవడం, పూర్తిగా శ్వాస వదలడం దేనికి అంటే లంగ్ ఎక్సర్సైజ్. ఓకే, మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అది నార్మల్ గా జరుగుతుంది. ఆసనాలు కాబట్టి ఒక రిథమిక్ గా, ఒక సిస్టమేటిక్ గా, స్లో మూమెంట్ లో జరగాలి. రైట్. దో రెండు చేతులు భుజాల వరకు లేపండి, కంప్లీట్ గా శ్వాస వదలండి. 3, కుడివైపు తిప్పండి, మీ బాడీని ఫుల్గా శ్వాస తీసుకోండి ఇలా. 4, కంప్లీట్ గా శ్వాస వదులుతూ కుడి అరచే నేల కానించి ఎడమ మోచేతిని కుడి మోకాలకు యువతల వైపు నుంచి తీసుకొని, సో వీలైతే యాంకిల్ పట్టుకొని పొట్టను స్క్రూ లాగా తిప్పి కుడి భుజం నుంచి వెనుకకు చూస్తాం. మీరు ఇక్కడ దొరకకపోతే ఇట్లా సపోర్ట్ తీసుకోండి, పొట్టను స్క్రూ లాగా తిప్పండి, అందరు చేయొచ్చు, నో ప్రాబ్లం. సో కుడి భుజం నుంచి వెనుకకు చూస్తాం. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఎంజాయ్ఫుల్ మసాజ్ని గమనించండి మీ అబ్డామెన్ లో. షుగర్ ఉందనుకోండి, మీ ప్యాంక్రియాస్, నిద్రావస్థలో ఉన్న ప్యాంక్రియాస్ అది తట్టి లేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. లేదు, షుగర్ లేదు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్లో మసాజ్ జరుగుతుంది, అక్కడ బ్లడ్ ఫ్లో జరుగుతుంది, బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. ఎక్కడో ఒక దగ్గర చూజ్ చేసుకోండి, అంతటా వద్దు. ఆనందకరమైన మసాజ్ను అనుభవిస్తున్న ఆనందం కాస్త బాధను కలిగించే స్థితికి వస్తుంది. అప్పుడు తిరిగి ఆసనాన్ని రిలీజ్ చేయాలి. పాంచ్, శ్వాస తీసుకుంటూ చేతులు లేపండి, లుక్ బ్యాక్. చే అంటూ చేయండి బాడీని, శ్వాస వదులుతూ. సాత్, రెండు చేతులు దించండి, నిండుగా శ్వాస తీసుకుంటూ. అండ్ ఆట్, కుడి కాలు రిలీజ్ చేయండి, శ్వాస వదులుతూ. రిలాక్స్ స్థితిలో దండ ఆసన్. బాడీలో జరిగినటువంటి మార్పులు గమనించండి. కొన్ని లక్షల మార్పులు జరిగి ఉంటాయి పొట్టలో. అన్ని గమనించే శక్తి మనకు ఉండదు, కనీసం గమనించాల్సిన విషయాలు మీరు గమనించండి. ఆపోజిట్ చేస్తాం. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకి. స్థితి రెడీ టు డూ 1. ఎడమ కాలు మలవండి, ఫుల్ ఇన్హేల్.
2, raise your both hands at shoulder level, complete exhale. 3, twist your body towards left, full inhale. And 4, rest your left palm on the ground, cross your right arm around the left knee, hold at your ankle, twist your backbone like a screw, look beyond on the left shoulder. Now maintain Sthiram Sukham Asanam. No movement. Observe the enjoyful paining. Punch. Full inhale, raise your both hands at shoulder level, look back. Che, complete exhale, untwist the body. Sat, full inhale, down your both hands. And Art, complete exhale, release the left leg, just relax in Shitila Danda Asana. Now, finally, inverted pose. Very powerful asana. I am teaching two asanas, basic and advanced. Right? 1, fold your right leg under your right buttock, full inhale. 2, fold your left leg under your left buttock, complete exhale. అర్ధ శీర్షాసన చేస్తాం. హై బీపీ, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్గా ప్రోబీట్ ఆడండి, చేయొద్దు. రైట్? సో ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, ఇలా నేల కానించండి, హెడ్ ఆనించండి, మోకాళ్ళు లేపండి, వాక్ ఫార్వర్డ్. ఇది అర్ధ శీర్షాసన. తలకు హెవీ బ్లడ్ ఫ్లో వస్తుంది, గమనించండి. వస్తుంది అంటే మీరు శీర్షాసన కూడా చేసుకోవచ్చు, పని కొత్తగా ట్రై చేయకండి. ఇంతకుముందే మీకు వస్తుంది అంటే కాళ్ళు ఇలా లేపుకోండి. రాని వాళ్ళు అర్ధ శీర్షాసనలో మీరు ఫోకస్ చేయండి, హెడ్ను ఫోకస్ చేయండి. పాంచ్, బ్యాక్, ఫుల్ ఇన్హేల్. చే, మోకాళ్ళ నుంచి కమ్ టు స్టాండింగ్ పొజిషన్, కంప్లీట్ ఎక్సేల్. 2 కాళ్ళ మధ్య హాఫ్ మీటర్ వెడల్పు, 2 అరచేతులు బాడీకి ఒక హాఫ్ ఫీట్. కళ్ళు మూసుకొని గమనించండి, తలలో సుయ్ అనే శబ్దాన్ని గమనించండి. హెవీ బ్లడ్ ఫ్లో జీవితంలో ఎప్పుడు కూడా హెడ్కి ఇలాంటి రక్త ప్రసరణ జరగలేదు. భారీ వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా ఆ భూమిలోకి ఏ విధంగా లోపలికి చొచ్చుకొని వెళ్తుందో, మన హెడ్లో ఉన్నటువంటి సూక్ష్మ రక్త నాళాలలోకి బ్లడ్ ఫ్లో జరిగింది. బాడీలో బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్ పార్ట్, అది హార్డ్వేర్. సో ఆ హార్డ్వేర్లో ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అదే మైండ్. సో బ్రెయిన్ అండ్ మైండ్ పర్ఫెక్ట్గా పనిచేయడం కొరకు మనకి ఈ అర్ధ శీర్షాసన బాగా ఉపయోగపడుతుంది. రైట్? ఇప్పుడు వెల్లెలకల పడుకుందాం. ఈ 6 ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు మీకు కొన్ని సిలబస్లో ఉన్నాయి, కొన్ని లేవు. షాంపుల్గా మీరు ఎట్లా ఒక యోగా టీచర్ అయ్యాక ఒక 1 అవర్ యోగా క్లాస్ ఎట్లా తీసుకోవాలి అనేది మాత్రమే నేను టీచ్ చేస్తున్నాను మీకు. రైట్? ఆసన సెషన్ అయిపోయింది. ఇప్పుడు శవాసనకి వెళ్ళండి. శవాసనకి వెళ్తే మనం కొంచెంసేపు విశ్రాంతి పొందుతాం. గో టు శవాసన్. అందరు పడుకోండి. ఆసన సెషన్ తర్వాత మనము కంపల్సరీ బాడీకి విశ్రాంతిని ఇవ్వాలి. ఇదంతా బెంగళూరు ఎస్వ్యాస యోగా యూనివర్సిటీ, మోస్ట్ సైంటిఫిక్ యూనివర్సిటీ. భారతదేశంలో చాలా యోగాలు ఉన్నాయి. అశాస్త్రీయమైనటువంటి యోగా కేంద్రాలు చాలా ఉన్నాయి. సో ఇది శాస్త్రీయమైనటువంటి యోగా. ఒళ్ళును విల్లులాగా వంచడం వల్ల సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ డౌన్లో ఉంటుంది. అవి 2 బ్యాలెన్స్ రావాలి. అది రావాలంటే మనం విశ్రాంతి పొందాలి. దీన్ని క్యూఆర్టీ అంటాము, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాము. 2 కాళ్ళ మధ్య హాఫ్ మీటర్ నుంచి మీటర్ వెడల్పు యువర్ చాయిస్. 2 చేతులు బాడీకి 1 ఫీట్ దూరం, అరచేతులు ఆకాశం వైపు చూపండి. కొలాప్స్ యువర్ షోల్డర్స్. ఫస్ట్ స్టెప్ మీ అబ్డామినల్ మూమెంట్స్ గమనించండి. నేచురల్ బ్రెత్లో 1 మినిట్ గమనించండి. అబ్జర్వ్ ద అబ్డామినల్ మూమెంట్స్ ఇన్ నేచురల్ బ్రెత్.
Second step of QRT, observe your breathing with your abdominal movements. When you are inhaling, your abdomen bulges up. When you are exhaling, your abdomen sinks down. శ్వాసకి పొట్టకి మధ్య సంబంధాన్ని గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట కాస్త పైకి లేస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కాస్త కిందికి దిగుతుంది. ఈ సంబంధాన్ని 1 minute గమనించండి నేచురల్ బ్రెత్లో. Third step, breathing with feeling. Take a long deep breath in. Observe a rising body, lightened body, floating body, energized body. Slowly exhale. Observe the relaxed body and collapsed body. కావాలనే గాఢంగా శ్వాస తీసుకోండి. గాలిలో లేసినటువంటి శరీరాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. మళ్ళీ కావాలనే పూర్తిగా శ్వాస వదలండి. లేసినటువంటి యొక్క శరీరం యొక్క అన్ని భాగాలు నేలకు అని గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి శరీరాన్ని మీరు అనుభవిస్తారు. కంటిన్యూ ఫర్ 1 minute. ఇప్పుడు డీప్ ఇన్హేల్ చేసి శ్వాస వదులుతూ 25% ఆ శబ్దం చేయాలి, 25% ఊ శబ్దం చేయాలి, 50% మా శబ్దం చేయాలి. చలో శ్వాస తీసుకోండి. ఆ Observe the beautiful vibrations. ఆవుమ కాంబినేషన్ సౌండ్ వైబ్రేషన్స్ బాడీలో ఆస్వాదించండి. ముఖ్యంగా పాదాలలో గమనించండి. అప్ అండ్ డౌన్ వేవ్స్ మూమెంట్. మళ్ళీ ఒకసారి ఓంకార శబ్దం చేస్తాం. శ్వాస తీసుకోండి. ఓ ఓంకార శబ్ద తరంగాల ప్రకంపనలు మీరు అనుభవిస్తున్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రిలాక్సేషన్ అయిపోయింది. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. ఒక పద్ధతి ప్రకారంగా స్లోగా మూమెంట్ ఉండాలి. 2 చేతులు బాడీకి ఇరువైపులా తీసుకోండి. ఎడమ అరచేయి నాభి పైన ఆనించండి. కుడి చేతిని నెమ్మదిగా తల వెనుకకు చాచండి. ఎడమ కాలు మలవండి. కుడివైపు తిరగండి. ఎడమ కాలును కుడి కాలు పైన ఆనించండి. ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. ఎడమ చేతిని ఛాతీ ముందు నేలపైన ఆనించి 2 చేతుల సపోర్ట్ తోటి కళ్ళు మూసుకొని లేసి కూర్చుందాం.
కళ్ళు మూసుకొని గమనించండి. అబ్జర్వ్ యువర్ రిలాక్స్డ్ బాడీ, ఎనర్జైజ్డ్ బాడీ, స్ట్రెంగ్తెన్ బాడీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో 1 అవర్ యోగాసన సెషన్లో రిలాక్సేషన్ తర్వాత లాఫింగ్. సో మీ స్టూడెంట్స్ను మీరు ఏం చేయాలంటే ఒకరికొకరు ఆపోజిట్లో కూర్చోబెట్టి ఒక 1/2 మీటర్ గ్యాప్ తీసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అహంకారం వీడి 1 మినిట్ లాఫ్ చేస్తే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, మెలటోనిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయట. కాబట్టి పూర్వకాలము నవ్వకురా నవ్వుతే ఏడుస్తావని చెప్పేవారు మన పెద్దలు. నవ్వేడేస్ నవ్వు 40 విధాల లాభమని సైన్స్ చెప్తోంది. కాబట్టి మీ కెమెరానే మీ వైఫ్ అనుకోండి, లేదా మీ హస్బెండ్ అనుకోండి, లేక మీ ఫ్రెండ్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి, కెమెరా ముందు కూర్చొని మీకు కంఫర్ట్గా ఉంటే అన్మ్యూట్ అవ్వండి, కంఫర్ట్ లేకపోతే మ్యూట్ అవ్వండి. ఇలా లాఫింగ్ చేయండి. కమాన్. Stop the practice. Observe the laughing vibrations. వన్ మినిట్ లాఫింగ్ చేయించాలి స్టూడెంట్స్ చేత. బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 10 మంది మీ క్లాస్లో ఉంటే హాల్ అంతా దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఒక 2 to 3 minutes భజన చేయించాలి. అరచేతులు ద్వారా చప్పట్లు కొడితే ఓకే, ఇంకా దానికంటే ఉత్తమము పాదాలు అరచేతులు కలుపుతూ చప్పట్లు ఇస్తే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ. కాబట్టి నేను పద్మాసనంలో కూర్చున్నాను కంఫర్ట్గా. అది మీ అందరికీ కంఫర్ట్ కాకపోవచ్చు. మీరు సుఖాసనంలో కూర్చోండి, లేదా ఇట్లా కూర్చోండి, గోముఖాసనంలో కూర్చోండి, మీ చాయిస్. మీరు ఎట్లనన్నా కూర్చోండి. అరచేతులు పాదాలు కాంబినేషన్ ఇట్లా కూడా కూర్చోవచ్చు. ఇది సింపుల్ సుఖాసన. ఇట్లా కూడా కూర్చోవచ్చు. సో ఎట్లా మీరు క్లాప్స్ ఇస్తారో మీరు అట్లా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఒకరు అన్మ్యూట్ అవ్వండి. శిరీష గారు హైదరాబాద్, మీరు అన్మ్యూట్ అవ్వండి. స్లైట్గా ఊగాలండి. స్లైట్గా ఊగుతూ 100% ఇన్వాల్వ్ అయ్యి మీరు క్లాప్స్ ఇస్తే వితిన్ 3 minutesలో వండర్ఫుల్ రిజల్ట్స్. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా, ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాలు వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా, ఈ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. మనసుకు రంగులు ఉన్నవి గాని ఆత్మకి రంగులు ఉన్నాయా, మనసుకు రంగులు ఉన్నాయి కానీ ఆత్మకు రంగులు ఉన్నాయా. మనసు వంటిదే జీవాత్మ, ఆత్మ వంటిదే పరమాత్మ. మనసు వంటిదే జీవాత్మ, ఆత్మ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమ. ఫాస్ట్ అప్.
ఈ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా ఈ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. అబ్జర్వ్ ద క్లాప్స్ వైబ్రేషన్స్. అరచేతులు పాదాలు నర్వ్ ఎండింగ్ పాయింట్స్. ఈ నర్వ్ ఎండింగ్ పాయింట్స్ కి మన శరీరంలోని ప్రతి పార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్లా క్లాప్స్ ద్వారా అవి మసాజ్ జరిగి ప్రతి భాగానికి ఆక్సిజనేటెడ్ తో కూడినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ప్రతి భాగము యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతతతోటి ఆనందం, ఆనందంతో ఆరోగ్యం, ఇలా లాభాలు ఎన్నెన్నో. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఓకే, సో ప్రాణాయామ కూడా మంత్రం ఉంటుంది. కమ్ టు నమస్కార స్థితి. మీకు అనరాకపోవచ్చు, ట్రై చేయండి. ఓం ప్రాణస్యేదం వసే సర్వం ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం దివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ మాతేవ పుత్రాన్ రక్షస శ్రీచ ప్రజ్ఞాంచ విదేహినైతి. ప్రీత్య ప్రజ్ఞాం చ విదేశినైతే. డ్రాప్ డౌన్ యువర్ హ్యాండ్స్. అబ్జర్వ్ ద మంత్ర వైబ్రేషన్స్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో ప్రాణాయామంలో ఫస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నిక్ చేయాలండి. మనకి 3 రకాల ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఉన్నాయి యాజ్ పర్ సిలబస్. ఒకటి చేస్తాం, కపాలభాతి చేస్తాం. శ్వాస తుమ్మినట్టుగా బయటకు పంపాలి, పొట్ట లోపటి కనాలి, ఆటోమేటిక్ ఇన్హేల్ అవుతుంది, శ్వాస వచ్చి చేరుతుంది. సో ఇది చాలా లాభాలు ఉన్నాయి, కానీ అందరూ చేయరాదు. హై బీపీ, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నిమిషానికి 20 స్ట్రోక్స్ మాత్రమే ఇస్తూ ఉండాలి. ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి ఉన్నవారు అసలు చేయొద్దు. కిరిమి వ్యాధి అంటాము, వారికి వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పెప్టిక్ అల్సర్ ఉన్న వారు చేయరాదు, ఎందుకంటే ఎక్కువ అవుతుంది. ఇక మిగతా వారు మెల్లగా స్టార్ట్ చేసి క్రమక్రమంగా వేగాన్ని పెంచుతూ 120 స్ట్రోక్స్ వరకు వెళ్ళొచ్చు మనం. హై స్పీడ్ అంటే బాడీ ఫిట్నెస్ గా ఉంది అనేటి వాళ్ళు. ఎప్పుడైతే పొట్టలో మనకు పిండినట్టుగా పెయిన్ వస్తుందో, సఫరింగ్ పెయిన్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు క్రమక్రమంగా మెల్లమెల్లగా ఆపాలండి. ఒక వాహనాన్ని మనం ఎట్లా ఆపుతామో అట్లా ఆపాలి, సడన్ బ్రేక్ కొట్టొద్దు. రైట్? సో మీకు ప్రాబ్లం ఉంటే నిమిషానికి 20 స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా చేయండి. లేని వాళ్ళు నాలాగా పరిగెత్తే ప్రయత్నం చేయండి. జస్ట్ 1 to 1.5 minutes చేస్తాం. 2 చేతులు చిన్న ముద్ర. మీకు ఎవరికన్నా మొత్తానికి తెలియకపోతే ఒక టెక్నిక్, ఎడమార చేతిని నాభి పైన ఆనించండి. ఇట్లా చూడండి, శ్వాస తుమ్మిన పొట్ట లోపలికి వెళ్ళింది, ఆటోమేటిక్ ఇన్హేల్ అయింది. మళ్ళా తుమ్మిన, మళ్ళీ ఆటోమేటిక్ ఇన్హేల్. ఇట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేసి వేగంగా పెంచండి. ఇలా టెక్నిక్ అర్థమయ్యాక చేతి రిలీజ్ చేసి 2 చేతులు చిన్న ముద్రలో ఉంచేసి ఇక చేద్దాం. జస్ట్ 1 to 1.5 minutes. నాకు పొట్టలో పిండినట్టుగా పెయిన్ స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఆపుతున్నా. ఒక బ్రేవ్ కూడా వచ్చింది. అంటే పొట్టలో ఎన్ని మార్పులు జరిగాయో గమనించండి. కళ్ళ మూసుకొని కేవల కుంభక స్థితి గమనించండి. కొంతసేపు బ్రెత్ ఆగిపోతుంది, ఆటోమేటిక్ స్టాపేజ్ ఆఫ్ బ్రెత్ అంటాం, దీన్ని కేవల కుంభక స్థితి అంటాం.
నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. నెక్స్ట్ ప్రాక్టీస్ భస్త్రిక అండి. భస్త్రిక ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం యాక్టివ్ ఎక్సలేషన్, యాక్టివ్ ఇన్హలేషన్. అంటే శ్వాస వేగంగా వదలాలి, వేగంగా తీసుకోవాలి. మూమెంట్ లంగ్స్ లో ఉండాలి. ఇంతకుముందు అబ్డామిన్ లో ఉంది, ఇప్పుడు లంగ్స్ లో ఉండాలి. అది క్రియ, ఇది ప్రాణాయామ. అది ప్యూరిఫికేషన్ టెక్నిక్, ఇది ప్రాణాయామ. రైట్? సో 2 చేతులు చిన్న ముద్ర. ఇది కూడా మీకు ప్రాబ్లం ఉంది, హై బీపీ, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే జస్ట్ 20 రౌండ్స్ సరిపోతుంది ఫర్ మినిట్. మిగతా వాళ్ళు హై స్పీడ్ 120 అండి. ఇలా శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. కళ్ళు మూసుకొని లంగ్స్ పైన ఫోకస్ చేయండి, బ్రెత్ పైన ఫోకస్ చేయండి. చేలో స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. మీ లంగ్స్ లో మసాజ్ గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరిద్దాం. ఇప్పుడు అనులోమ విలోమ చేస్తాం. వెరీ పవర్ఫుల్ ప్రాణాయామ, అనంతమైనటువంటి లాభాలు. ఎవరైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఎడమ చేయి చిన్న ముద్ర, చూపుడు వేలు బొటన వేలు లైట్ గా టచ్ చేయండి. మిగతా రిమైనింగ్ ఫింగర్స్ స్ట్రైట్. మీరు పద్మాసనంలో కూర్చుంటే ఇట్లా ఆనించండి, వజ్రాసన అయితే ఇట్లా ఆనించండి. కంఫర్ట్ గా బొటన వేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రం మూయండి. ఎడమ నుంచి కంప్లీట్ గా శ్వాస వదలండి. మొదలు కంప్లీట్ గా వదలండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ముఖంలో చిరునవ్వు, శ్వాస మీద ధ్యాస. ఎడమ రంధ్రం నుంచి ఊపిరితిత్తుల నిండుగా నింపాను. ఎడమ రంధ్రాన్ని ఉంగరపు వేలు చిన్న వేలు సపోర్ట్ తోటి మూయండి. కుడి రంధ్రం తెరవండి. మెల్లమెల్లగా కంప్లీట్ గా వదలండి. ఇక్కడ ఫాస్ట్ మూమెంట్స్ ఉండొద్దండి. ఫాస్ట్ మూమెంట్స్ అయిపోయాయి, మొదలే చేశాము. కంప్లీట్ గా శ్వాస వదిలాను కుడి రంధ్రం నుంచి. మళ్ళీ కుడి నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. బొటన వేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రం ముయ్యండి. ఎడమ రంధ్రం తెరవండి. తెరిసి ఎడమ నుంచి కంప్లీట్ గా వదలండి. కంప్లీట్ గా వదలండి. బస్ ఇది ఒక ఆవర్తన నేను చెప్పాను. ఇక మనం 3 నిమిషాలు ఎవరికి వాళ్ళం చేస్తాం. మీ ఇంట్లో ఆ పని చేస్తున్నారు, పక్కకి రోడ్ పైన నడుస్తున్నారు, అక్కడ బ్రీతింగ్ జరుగుతుంది, ఇక్కడ బ్రీతింగ్ జరుగుతుంది. అక్కడ శ్వాస మీద ధ్యాస ఉండదు, ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఉంటది. అక్కడ 30% ఊపిరితిత్తులు ఉపయోగపడతాయి, ఇక్కడ 100% ఊపిరితిత్తులు ఉపయోగపడతాయి. అది పెద్దగా జీవితాన్ని ఇవ్వదు, ఇది పెద్ద జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రాణాయామకి నార్మల్ బ్రీతింగ్ కు తేడా ఇది. కాబట్టి శ్వాస మీద ధ్యాస ఉంచి, ముఖంలో చిరునవ్వు ఉంచి 3 నిమిషాలు చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. కంటిన్యూ.
బాహ్య ప్రపంచం నుంచి కట్ అయిపోండి. మీ బ్రెత్ పైన అటాచ్ అవ్వండి. లాస్ట్ 1.5 minute. ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలాక చేతిని దించండి. రిఫ్రెష్ బ్రెయిన్ గమనించండి. కామ్ డౌన్ మైండ్ గమనించండి. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితిని గమనించండి. అదొక అద్భుతం, అదొక ఆనందదాయకం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. కాళ్ళు రిలీజ్ చేయండి. కాళ్ళు రిలీజ్ చేయండి. కొంచెం ఇలా రిలాక్స్ అవ్వండి. సో 1 hour యోగాసన సెషన్లో 10 minutes మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ ఈజ్ ద మైండ్ ఎక్సర్సైజ్. ఆసనాలు ఈజ్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్. ప్రాణాయామ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. సో మైండ్ ఎక్సర్సైజ్ చేస్తాం 10 minutes. మీ సిలబస్ ఓ మెడిటేషన్ చేస్తాం. మీరు అనుకూలమైన స్థితిలో కూర్చోండి. పద్మాసన, వజ్రాసన, సుఖాసన, ఎనీ ఆసన్ ఒక పిల్లర్ లాగా ఉండాలి. మీ ట్రంక్ ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన ఉంచండి. బొటన వేలు స్లైట్గా టచ్ చేయండి. కళ్ళు మూసుకోండి. ఓం మెడిటేషన్ చేస్తాం. లోపల ఓం 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 అనే శబ్దం చేయండి ఫాస్ట్గా. మీ మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు, వైరస్ ఆలోచనలు వేగంగా వస్తున్నాయంటే అవన్నీ పారిపోతాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు, వైరస్ ఆలోచనలు అన్నీ పారిపోయాయి. ఇక కొన్ని పరిమితమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకోండి. వస్తాయి కూడా. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లోపల ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించండి. బయటకు సౌండ్ వినపడద్దు. మళ్ళీ శ్వాస వదులుతూ ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించండి విత్ ఇన్ మైండ్. శ్వాసకి ఆ ఓం శబ్ద ఉచ్చారణకి అనుసంధానం చేయండి. కలిపే ప్రయత్నం చేయండి. సింక్రనైజ్ చేయండి. కంటిన్యూ ఫర్ 1 minute. మైండ్ ఎక్సర్సైజ్ అండి ఇది. ఓ పుట్టగొడుగులాగా ఆలోచనలు వస్తుంటాయి. నిన్నటిది, మొన్నటిది, చిన్నప్పటిది, అనవసరమైనటువంటి ఆలోచనలు. వాటిని పట్టించుకోకండి. మాస్టర్ చెప్పేది వినండి, అనుకరించండి. ఇప్పుడు శ్వాస వదిలినాక కొంచెం సేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. హార్ట్ బీట్ గమనించండి. 5 సెకండ్లో 6 సెకండ్లో మీరు గమనించగానే మీ ఎనర్జీ అయిపోతుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఓం, మళ్ళీ శ్వాస వదులుతూ ఓం, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. కొంచెంసేపు బ్రెత్ లేకుండా హార్ట్ బీట్ గమనించండి. మళ్ళీ ఎనర్జీ అయిపోతుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఓం, మళ్ళీ శ్వాస వదులుతూ ఓం, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. హార్ట్ బీట్ గమనించండి. 1.5 minute మీ హార్ట్ ఆగిపోయిందా అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. కంటిన్యూ ఫర్ 1.5 minute. గుండె పుట్టిన పంచి పోయే వరకు దానికి విశ్రాంతి లేదు. నిద్రలో కూడా 72 సార్లు టక్ టక్ మని కొట్టుకుంటూ 5 లీటర్లు నిమిషానికి పంపు చేసి శరీర భాగాలకి సరఫరా చేయాలి.
పుట్టినప్పటి నుంచి పోయే వరకు పాపం దానికి విశ్రాంతి లేదు. బట్ ఇక్కడ కొందరికి 20 సార్లు కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి 10 సార్లు కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి ఆగిపోయిందనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అలాగే కంటిన్యూ చేయండి. ఆ నిశ్శబ్దాన్ని కాస్త శరీరంలోని ప్రతి కణానికి స్ప్రెడ్ చేయండి. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ ఓం. ఇప్పుడు మీ శరీరంలోని ప్రతి కణము సైలెన్స్ లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. ఇదే కంటిన్యూ చేస్తూ మధ్యలో గ్యాప్ స్థానాన్ని క్రమక్రమంగా పెరుగుతూ వెళ్తుంది. మీ సరౌండింగ్స్ కూడా సైలెన్స్ లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. అంటే మీ సైలెన్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ ఓం. అబ్జర్వ్ యువర్ సరౌండింగ్ సైలెన్స్. క్రమక్రమంగా రౌండ్ బై రౌండ్ పెంచండి, నిశ్శబ్దాన్ని పెంచండి, పెంచండి. ఇప్పుడు మీ నిశ్శబ్దం మహాసముద్రం అయిపోయింది. ఇది ఊహ మాత్రమే, ఇమాజినేషన్. ఆ మహాసముద్రంలో నీరంతా నిశ్చలంగా ఉంది. ఒక మృదువైన నీటి తరంగం అలా ముందుకు రావడాన్ని మీరు ఊహించండి. దాని యొక్క తరంగ వేగము తగ్గిపోతూ 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 1 minute ఆ మృదువైన నీటి తరంగం ఆ నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో లయమైపోతుంది. ఊహించండి. మృదువైన నీటి తరంగం మహాసముద్రంలో లయమైపోయింది. చిన్న అలగూడ లేనటువంటి మహాసముద్రం. ఇది ప్రపంచంలో 8వ వింతలాగా భావించండి. ఇప్పుడు నేరుగా డైరెక్ట్గా బాడీ అండ్ మైండ్ పైకి రండి. మీ మనసు అనేది మహాసముద్రం లాంటి నిశ్శబ్దంలో ఉంది. ఇక్కడ ఓం ఉచ్చారణ అక్కడ మృదువైన నీటి తరంగంలాగా మెల్లమెల్లగా జరుగుతుంది. 1 minute దీన్ని కూడా దాంట్లో కలిపేయండి. మహాసముద్రం లాంటి నిశ్శబ్దంగా ఉన్నటువంటి మనసులో లయం చేయండి. 1 minute. ఓం శబ్ద ఉచ్చారణ లయం అయిపోయింది. దీన్ని అజపా స్థితి అంటాము. మంత్ర రిపిటేషన్ లేదు. ధ్యానం అంటే ఒక మంచి ఆలోచన పైన మనసును కేంద్రీకరించడం. ఆ ఒక్క ఆలోచన కూడా లేదు. దీన్ని సమాధి స్థితి అంటాం. దీన్ని సూపర్ కాన్షియస్ స్టేట్ అంటాం. ఇదే ఆనందకరమైన స్థితి, సంతోషకరమైన స్థితి, సృజనాత్మకతతో కూడుకున్నటువంటి మానసిక స్థితి. ఎంజాయ్ విత్ సైలెన్స్. ఫైనల్గా మీ ఫ్యూచర్ డ్రీమ్ చేయండి. భవిష్యత్తును కలగనండి. కలలు గనండి, కలలు సాకారం చేసుకోండి. మీకు నిద్రలో వచ్చేది కళ కాదు, మీకు నిద్రపోకుండా చేసేదే కళ. ఏపీజే అబ్దుల్ కలాం. కళ స్టార్ట్ అయింది, యాక్షన్ స్టార్ట్ చేయండి నేటి నుంచే. రేపు ఎల్లుండో రిజల్ట్ వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నట్టుగా ఇమాజిన్. ఇదే ఆనందంలో ఫస్ట్ గాడ్ ఇస్ మదర్, మాతృదేవో భవ. తల్లికి పాదాభివందనం చేయండి.
పితృదేవోభవ, సెకండ్ గాడ్ ఈజ్ ఫాదర్. తండ్రికి పాదాభివందనం చేస్తూ బ్లెస్సింగ్స్ పొందండి. ఆచార్య దేవోభవ, థర్డ్ గాడ్ ఈజ్ గురు. ఇన్స్పిరేషన్ గురుశ్రీకి పాదాభివందనం చేస్తూ బ్లెస్సింగ్స్ పొందండి. ఫోర్త్ గాడ్ ఈజ్ అతిథి దేవోభవ, గెస్ట్స్ టేక్ ద బ్లెస్సింగ్స్. చివరగా ఇష్ట దైవాలు రామ, కృష్ణ, శివ, లైక్ దట్. ఫైనల్ గా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఊహించండి. ఒక పండగ వాతావరణం, అందరు వేదిక పైన కూర్చొని ఉన్నారు. నీవు భక్తి భావనతోటి వేదిక కింద కూర్చొని ధ్యాన స్థితిలో ఉన్నావు. అందరి అభయ హస్తాల నుంచి ఎనర్జీ వైబ్రేషన్స్ ప్రారంభమైనట్టుగా అవన్నీ వచ్చి మీ నుదురు భాగంలో కేంద్రీకృతమై ఆ ఎనర్జీ అంతా బ్రెయిన్కు వెళ్తున్నట్టుగా, బ్రెయిన్ నుంచి బాడీకి స్ప్రెడ్ అవుతున్నట్టుగా బాడీ అంతా కంపిస్తూ ఉంటుంది. వాస్తవంగా రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఆల్. రిసీవ్. ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వైబ్రేషన్స్. ఎంజాయ్. Enjoy. Enjoy. Observe the ocean of silence. Enjoy with silence. Enjoy. 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 Gently stop the practice. Release your hands, rub your palms. Speed up, speed up, speed up. వేడి వేడి చేతులతోటి మర్దన చేసినటువంటి ఆ అరచేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, సే 3 times ఓం శాంతి శాంతి శాంతి.